హలో, నేను మీ తమన్నా. సాగర్, మీ కాల్ చేసుకోవడానికి చాలా థ్యాంక్స్. అయినా బిజీగా ఉన్నారేమో. మీ కాల్ త్వరలో పికప్ చేస్తారు. Hey guys, I am back with another video. I am Sagar. You are watching Sagar Creations Telugu. సో గైస్, ఇందాక మీరు స్టార్టింగ్లో విన్నారు కదా, అలా మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఎవరైనా సెలబ్రిటీ మీ నేమ్ కూడా చెప్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. సో గైస్, ఎలా మీరు సెట్ చేసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎండ్ దాకా చూడాలి ఫ్రెండ్స్. సో ఎండ్ దాకా చూస్తేనే నేను చెప్పేదనేది మీకు ఎలా చేయాలనేది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఏ సిమ్ వాడుతున్నారని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో నేనైతే జియో వాడుతున్నాను. ఈ వీడియో కూడా జియో వాళ్ళ గురించి చేస్తున్నాను ఫ్రెండ్స్. సో వేరే అదర్ నెట్వర్క్స్ అయితే ఐ డోంట్ నో, ఎయిర్టెల్ ఐడియా కూడా పెట్టుకోవచ్చని విన్నాను. సో కాబట్టి నేను జియోలో చూశాను కాబట్టి జియో గురించి చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనం ఏమాత్రం ఆలోచించకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మన మొబైల్ హోమ్ స్క్రీన్ ఉండడం జరిగింది. సో వీడియో కంటిన్యూ చేసే ముందు మేము స్వామి టెక్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అయి ఉన్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ ఛానల్ రన్ చేస్తున్నది మిస్టర్ ఎంపీ స్వామి గారు. సో ఈ ఛానల్ లింక్ కూడా కింద మా వీడియోకి డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ మీద ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మన వీడియోలోకి వెళ్తే ముందుగా మీరు ఇలా సెట్ చేసుకోవాలని మీ దగ్గర మైజియో అనే యాప్ ఉండాలి ఫ్రెండ్స్. సో మీరు మైజియో యాప్ కనుక లేకపోతే ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో నేను డౌన్లోడ్ చేసిన తర్వాత నేను చెప్పే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నేను మైజియో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మైజియో అనేది ఓపెన్ అవుతుంది. సో కొంచెం వెయిట్ చేయాలి. సో ఇక్కడ మనకి మైజియో అనేది ఓపెన్ కాగానే కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు రైట్కి స్వైప్ చేయండి. సో చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. సో సారీ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మ్యూజిక్, సో దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో దీని మీద ట్యాప్ చేసి మళ్ళీ ఒకసారి లెఫ్ట్కి స్వైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ జియో టూన్ ఉంది ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయండి. సో మనకు ముందే కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కీబోర్డ్ కాకుండా దీని పక్కనే మనకి సో ఇక్కడ నేమ్ జియో ట్యూన్ ఆర్టిస్ట్ అని ఉంది ఫ్రెండ్స్. సో దీని మీద ట్యాప్ చేద్దాం. సో ఆర్టిస్ట్ జియో ట్యూన్ ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు సర్చ్ ఆర్టిస్ట్ మనకు కీబోర్డ్ కూడా వస్తుంది. సో సర్చ్ ఆర్టిస్ట్ ఎడిట్ బాక్స్ పాపులర్ ఆర్టిస్ట్ ట్యూన్స్. సో ఇక్కడ సర్చ్ ఆర్టిస్ట్ ఏంటంటే మీకు తెలిసిన ఆర్టిస్టుల నేమ్స్ సెర్చ్ చేసి సో వాళ్ళ వాయిసెస్తోనైతే మీ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఏం సెర్చ్ చేయట్లేదు. ఇక్కడున్న ఆర్టిస్టులనే ఎవరినో కొన్ని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పాపులర్ ఆర్టిస్ట్ ట్యూన్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ సల్మాన్ ఖాన్, తమన్నా, సో ఇక్కడ ఆష్మన్. సో ఇది నేమ్ టైప్ బాక్స్ సరిగ్గా పర్వాలేదు. సో ఇక్కడ నేను ఎవరినో ఒకరినైతే సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను తమన్నా ఆర్టిస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు ఎవరైతే కావాలంటున్నారో సో వాళ్ళ నేమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెర్చ్ అని వస్తుంది. సో ఇక్కడ కొన్ని నేమ్స్ కూడా వస్తాయి. సో ఈ నేమ్స్లో ఒకవేళ మీ నేమ్ ఉంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఒకవేళ మీ నేమ్ లేదంటే ఇక్కడ సర్చ్ ఆర్టిస్ట్ అని ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని మీద ట్యాప్ చేసి మనకి కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ కాగానే మీ ఏదైతే నేమ్ ఉందో సో నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నా సాగర్ అని అయితే ఎంటర్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ జియో ట్యూన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ స్క్రీన్ మీద ఇక్కడ ఒక ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో టాక్ బ్యాక్ యూజర్ అయితే నార్మల్గా అయితే డైరెక్ట్గా మనకు డిస్ప్లే అవుతుంది. సో చూడండి, సో ఇక్కడ నా నేమ్తో ఒకటి ట్యూన్ అయితే వచ్చింది.
సో ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను సెట్ చేసే ముందు. హలో, నేను మీ తమన్నా. సాగర్, మీ కాల్ చేసుకోవడానికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన బిజీగా ఉన్నారేమో, మీ కాల్ త్వరలో పికప్ చేస్తారు. సో ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు కావాల్సిన నేమ్తో కూడా మీరైతే నేమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో కొంచెం లో వినపడవచ్చు, నాకు తెలిసి లో వినపడవచ్చు, కొంచెం వాల్యూమ్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే సో ఇక్కడ సెట్ యాజ్ జియోట్యూన్ మీద ట్యాప్ చేస్తే సో ఇక్కడ మనకు ఆ జియోట్యూన్ అనేది సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ మనకు మెసేజ్ కూడా రావడం జరిగింది సెట్ అయినట్టు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.